దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే మోడీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు, ఇక జీవితకాలం ఆయనే ప్రధాని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఖర్గే, రేపటితో క్లోజ్, పెండింగ్ ఛానళ్లపై డిస్కౌంట్లకు ముగుస్తున్న గడువు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, 7 రోజుల్లో సిఏఏ అమలు, 2G 3G నెట్వర్క్లను నిలిపివేయండి, హీరో ప్రేయసి డ్రగ్స్ దందా, పాలమూరు న్యాయయాత్ర, టార్గెట్ బీఆర్ఎస్ ఎల్పీ, విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్, సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేలు క్యూ, కంట్రోల్ చేస్తున్న హస్తం నాయకులు, తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా, ఇప్పటికే పీసీసీ నుంచి ఏఐసీసీకి ప్రతిపాదనలు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్, వచ్చే నెల 8న నోటిఫికేషన్, 27న పోలింగ్, 11 మంది డైరెక్టర్లు అవుట్, జీవో 59 ఫైళ్ల రీవెరిఫికేషన్, ఆరోగ్యశ్రీ వైట్ రేషన్ కార్డు అవసరమా, నిబంధనలు సడలించే అంశాన్ని సీరియస్గా పరిశీలించండి, మేడిగడ్డ డ్యాంపై రిపోర్టు ఇవ్వండి, 4 వారాల్లో నివేదిక ఇవ్వండి, సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 3-4 గ్రామాలకు కలిపి ఓ పోస్టు. మోడీ మళ్లీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు, ఇక జీవితకాలం ఆయనే ప్రధాని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఖర్గే, రేపటితో క్లోజ్, పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ కు ముగుస్తున్న గడువు, రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల చలాన్లు క్లియర్, ట్రాఫిక్ పోలీస్ ఈ చలాన్ విభాగం ఇన్ఛార్జ్ సిఐ అనిల్, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, మరో 3 ఏళ్లలో సాధ్యమంటూ కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక, 2030 నాటికి ఎకానమీ విలువ $7 ట్రిలియన్, 7 రోజుల్లో సిఏఏ అమలు, దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్, ఇది నా హామీ, కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు, 2G 3G నెట్వర్క్లను నిలిపివేయండి, ప్రభుత్వానికి రిలయన్స్ జియో ఐడియా సూచన, వినియోగదారులను 4G 5Gకి అప్గ్రేడ్ చేసేందుకు, హీరో ప్రేయసి డ్రగ్స్ దందా, నార్సంగిలో లావణ్య అరెస్ట్, 4 గ్రాముల MDMA స్వాధీనం, పాలమూరు న్యాయయాత్ర, CWC స్పెషల్ ఇన్వైటీ చెల్లా వంశీచంద్ రెడ్డి శ్రీకారం, రేపు మక్తల్లో ప్రారంభం, పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు యాత్ర, సుమారు 25 రోజుల పాటు కంటిన్యూ, టార్గెట్ బీఆర్ఎస్ ఎల్పీ, విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్, సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేల క్యూ, కంట్రోల్ చేస్తున్న హస్తం నాయకులు, 26 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చే వరకు వెయిటింగ్, ఆ తర్వాతే కారు లెజిస్లేటివ్ పార్టీ మెర్జ్, కేసీఆర్ కు తగిన పాఠం చెప్పేలా వ్యూహం, తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా, ఇప్పటికే పీసీసీ నుంచి ఏఐసీసీకి ప్రతిపాదనలు, నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండే, ఖాళీ అవుతున్న 3ంటికి ఎలక్షన్స్, ఇందులో 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో, మరో స్థానంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్, వచ్చే నెల 8న నోటిఫికేషన్, 27న పోలింగ్, అదే రోజు లెక్కింపు, 11 డైరెక్టర్లు అవుట్, ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ పరిధిలో నిబంధనకు విరుద్ధంగా విధుల్లో కొనసాగుతున్నందుకు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు, డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్, జీవో 59 ఫైళ్ల రీవెరిఫికేషన్, భూముల క్రమబద్ధీకరణ జరిగిన ప్రతి ఫైల్ను పునఃపరిశీలించాలి, అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలకు లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వొద్దు, ఉత్తర్వులు జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, సుమారు 1000 ఫైళ్లకు బ్రేక్, అక్రమాలు జరిగినట్టు గతంలోనే ఆరోపణలు, ఆరోగ్యశ్రీకి వైట్ రేషన్ కార్డు అవసరమా, నిబంధనలు సడలించే అంశాన్ని సీరియస్ గా పరిశీలించండి, ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు, 3 నెలలకు ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్స్ కు, పెండింగ్ లో ఉన్న 270 కోట్లు వెంటనే విడుదల చేయండి, కొడంగల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు, అందరికీ యూనిక్ నెంబర్ తో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు, బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావాలి, జూడాలు, ఆశా వర్కర్స్, స్టాఫ్ నర్స్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు ప్రతి నెల వేతనాలు, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మేడిగడ్డ డ్యామేజీపై రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ఈసీ లెటర్, గత ప్రభుత్వంలోనే 2 లేఖలు, అప్పటి సర్కార్ నుంచి నో రెస్పాన్స్, గతేడాది జూన్ నుంచి రీపేమెంట్ స్టార్ట్, 3 నెలలుగా చెల్లించని అసలు వడ్డీ, 4 వారాల్లో నివేదిక ఇవ్వండి, సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, విద్యార్థిని పోలీసులు జుట్టుపట్టి లాగిన ఘటనపై సీరియస్, మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్, జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, 3-4 గ్రామాలకు కలిపి ఓ పోస్ట్, గ్రామ రెవెన్యూ పాలనకు సర్కారు కసరత్తు, ప్రతి పంచాయతీకి ఒక రికార్డ్ అసిస్టెంట్ సైతం, ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకే ఆప్షన్, ల్యాండ్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ స్కీమ్లకు వినియోగం, భూ పరిపాలన డిజైన్ రూపకల్పనలో నిమగ్నం.